వెల్కమ్ బ్యాక్. సాయి శ్రీజయ గోవింద్ ఫస్ట్ వ్లాగ్ చూసేసారా? చూస్తున్నాక ఎలా అనిపించిందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఇది సెకండ్ వ్లాగ్. మేమైతే తోటకు వచ్చాము. సో అందరి దగ్గర మాట్లాడిస్తాను, వచ్చేయండి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వాయిస్ ఇస్తామని మనీ హాయ్ చెప్పు. హాయ్ ప్రసాద్ హాయ్ చెప్పు. సో ఇంత దూరం వచ్చిన అక్కకి ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా తమ్ముళ్ళు అయితే. సో ప్రసాద్ అక్కడ మాకు పరిచయం, మా మణిగాడు ఫ్రెండ్. సో తను కూడా చాలా బాగా కలిసిపోతారు. సో ఇదంతా మణి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ మరదళ్ళు. సో అంతా బాగుంటారు. నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను అనుకో. సో ఇంకేంటి ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఒకటే. సో నాతో పాటు అఖిల నాతో పాటు డ్యాన్స్ కూడా వేసింది. సో మేమందరం ముందు వెళ్తుంటే మా వారు చూడండి వెనకాల వస్తున్నారు. సో మేము తోటకి వెళ్ళాము. ఏ తోటకి అంటే మీ లాంగ్వేజ్లో ఏముంటో తెలియదు కానీ మా నెల్లూరు సైడ్ అయితే ముంత మామిడి పండ్లు అని అంటారు. సో అటుపక్క జీడి గింజలంట. సో అలా అంటున్నారు. సో చాలా బాగుంది కదా ప్లేసెస్. అయితే ఒక రీల్ కూడా చేసేసాం. ఏం పేరు చెప్పు, నీకు చెప్తా ఉండు నేను. నానా నీకు అసలు ముంత మామిడికాయ అంటే ఏంటో తెలుసా? ఇటు సైడ్ వచ్చి ముంత ఏం చెప్పారు, జీడి గింజలు అంట. మా సైడ్ వచ్చి ముంత మామిడికాయలు అంటాం, లేకపోతే ముంత మామిడి పండు అంటాం. ఇక్కడ వచ్చి జీడి గింజలు అంటాం. నేను కోస్తా. అసలు మా బాబుకి అసలు ఏంటి అని కూడా తెలియదు కదరా. ఒకటి దొరికిందిగా, తీరా బాగా దొరికింది పండుది. అదంతా రాలిపోయింది. ఇది కాజు అడ్డుపక్కుందండి బో. నేను అడ్డుపక్క వస్తా. మా పిన్ని కూడా ఒకటి వస్తుంది. చాలా బాగుంది. నాకు 2 దొరికింది. మీకు ఇది గ్రీన్ కలర్. ఇది ఒకటా మళ్ళీ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది మా పచ్చిది. అది పట్టుకోను, పచ్చిది. దీన్ని ఇలా తీసే కదా, ఇలా తీసి తిన్నప్పుడు ఎప్పుడో ఇది కాల్చుకుని తినొచ్చు కదా. ఇదే తినచ్చు. నువ్వు కూడా బాగుంది. ఇంకా ముగ్గితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఎల్లో కలర్లో వచ్చేయాలి చూడు. ఇది అది ఇంకా ఎల్లో కలర్లో. ఇప్పుడే స్టార్ట్ కదా సుమారు. మామిడికాయ టేస్ట్ వస్తుంది. మా గింజ ఈ సమ్మర్లోనే కదా ముంత మామిడికాయలు కూడా మనకి దొరికేది. సో నేనైతే ఇష్టంగా తినేసాను. సో మా పాప అయితే అసలు తినలేకపోయింది. వాళ్ళకి అసలు ఏంటో అని కూడా తెలియదు ఈ జనరేషన్ పిల్లలకి. అంటే నాకు తెలిసిన వరకు తెలీదు. అప్పట్లో ఏంటంటే మా ఇంట్లో మా వారు చూడండి ఎక్కడికి వచ్చినా ఫోన్ మాత్రం వదిలిపెట్టరండి. ఫోను. లొకేషన్ అయితే బాగుంది. చూడు మా ఇంకా కాయలా లేవు దీంట్లోనే, అంతా గాలికి పడిపోయింది. ఇవేమో చికెన్ వండుకుంటాం కదా, దాంట్లో వేసుకుని కట్ చేసి బాగుంటుంది. అవునా? పచ్చి జీడి చెప్పు ఏంటి ఇవి కూర పచ్చి వండుకోవాలి. మాసంలోని కట్ చేసిన తర్వాత దాంట్లో పెడతారు, పొలుగు తీసి పేస్ట్ లాగా. చికెన్ పేస్ట్ లాగా కాదు, మనం కట్ చేసి వేసుకోవడం. అది మా కట్ అవుతుంది కదా. అది తింటే మనం వదలలేము, చికెన్ కూడా తినలేము దాన్ని. అవునా? చాలా టేస్ట్ ఉంటుంది. మరి కావాలి ఒకసారి యూట్యూబ్లో నువ్వు కొట్టి నేను చేస్తా. నేను చేయలే ఎప్పుడు. ఈసారి ట్రై చేయి. ఎండిదైతే నాకు వేటపాల నుంచి కాజు ఉంటుంది కదా, కొనుక్కొని అయితే చేస్తున్నా కానీ పెద్ద టేస్ట్ వేటపాల నుంచి ఇస్తారు. శివాని బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అది పచ్చి జీడి
గింజలు కర్రీ చేసుకుంటారని. నేనైతే నిజంగా ఎప్పుడు చేయలేదు. సో ఎండి అయితే కాజు కర్రీ అట్లా చేశాను, కానీ పచ్చి అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో మా మణిగాడు మాత్రం నిజంగా తోటకెళ్ళి తీసుకెళ్ళి ఇలా దగ్గర నుంచి చెట్టు కోసుకొని తిన్నాము. నాకైతే నిజంగా చిన్నప్పుడు గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా ఇంట్లో ముంత మామిడి చెట్టు ఉండేది తోటలో, మాదే ఓన్గా. సో అక్కడికి వెళ్ళి అందరం కోసుకొని చాలా బాగుండేది అప్పట్లో. ఇప్పుడైతే లేదులే, అంతా మారిపోయింది కదా. సో ఇక్కడికి వెళ్ళంగానే నిజంగా ఆ మెమరీ అయితే గుర్తొచ్చింది. మా పిల్లలకి అయితే అసలు ఆ కాయ కూడా ఏంటో కూడా తెలియదంట. మరి అలా ఉన్నారు. టౌన్లో ఉంటే అంతే కదా, ఏం తెలుస్తాయి. ఆ కాయ పేరు ఏంటో కూడా తెలియదంట మా వాడికైతే, మింటుగాడికి. సో తర్వాత మా కోసం మా తమ్ముడు ఇంకా చాలానే ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నడుచుకుంటూ అంతా కలిసి వెళ్తున్నాం. అలాగే బోట్కి వెళ్ళాము. సో చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చూసారు కదా, మేము నలుగురు ఒక పిక్ కూడా తీసేసుకున్నాం. అలాగే నేను కూడా చెట్టు మీద ఒక పిక్ తీసేసుకున్నాను. సో మా కోసం మా తమ్ముడు చూడండి ఎంత బాగా కష్టపడిపోతున్నారు ఇద్దరు. ఏంటో తెలుసా, ఈ ఎండాకాలంలో దొరికేది ఇంకేం దొరుకుతుంది? తాటి ముంజలు, మామిడికాయలు, ఇంకా అదేందా చెప్పారు కదా జీడి గింజలు, అవన్నీ ఈ సమ్మర్లోనే కదా దొరుకుతుంది. సో మా కోసం అయితే పాపం కష్టపడి తీసుకొస్తున్నారు బాహుబలిలాగా. సో చూడండి ఎలా తీసుకొని వస్తున్నారు వాళ్ళిద్దరు. సో అసలు నరికింది వీళ్ళిద్దరు కాదు, వీళ్ళు తీసుకొచ్చారు అంతే. అసలు నరికింది మహేష్ చూపిస్తాను, మహేష్ను కూడా చూస్తున్నారు కదా. సో నిజంగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉండింది. ఈ అబ్బాయి నా మహేష్ అంటే మా కోసం చెట్టెక్కి మరీ కోసి తీసుకొని వచ్చి చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకొచ్చి మమ్మల్ని హ్యాపీగా తినిపించి, ఎండాకాలంలో తింటే మంచిది కదా. అదేదో అంటారు కదా, సంవత్సరంలో ఏదైనా ఒక్క పండు తినాలి అని. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఏ సీజన్లో ఉండేది ఆ సీజన్లో తినాలి, నాకు తెలిసినంత వరకు. సో మేమైతే తిన్నాము. సో ఇంకా మా వారైతే నేను తీస్తా అదే అని మా ఆయన కూడా కొట్టాడు కాసేపు. తను ఎంతసేపు తను ఒకటే కొడతాడు పాపం. మా వారు చూడండి, జాగ్రత్త, డ్రెస్ అరిటాకు మీద పడుతుందయ్యా, ఏం కాదులే, చల్లగా కూర్చో. అట్టతే లేట్ అవుతుందంట. చూడు ఒకటే ఇచ్చాడు. నువ్వు తిన్నావా? సో ఇష్టంగా తాటి ముంజలు అయితే తినేసాం. అలాగే తినింది అరగాలి కదా, సో దానికోసం ఒక రీల్ కూడా చేస్తున్నాం. సో కామెడీగా ఫన్నీగా చేసుకుంటూ ఆనందంగా, ఇది వాళ్ళ తోటలోనే, వాళ్ళ తోట కూడా చాలా రోడ్డు పక్కనే, చాలా నిజంగా పీస్ఫుల్గా చాలా బాగుంది. అలాగే పోర్ట్ కూడా పడింది. ఆ పోర్ట్ ఏరియా కూడా మీకు చూపించేస్తాను. అక్కడి నుంచి దగ్గరే, పెద్ద దూరం ఏం లేదు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడైతే ప్లేస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇది అభి వాళ్ళది. అభి అంటే ఎవరు అనుకుంటున్నారా? అభి అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా మరిది గారు, మా దుర్గా వాళ్ళ ఆయన. చూస్తున్నారు కదా, ఒక రీల్ కూడా చేస్తున్నాం అందరం కలిసి, మా వారు, నా కొడుకు ప్రసాదు, అలాగే అఖిల, నేను, మణిగారు డ్యాన్స్ రాకపోయినా కూడా ఏదో స్టెప్తో మేనేజ్ చేస్తున్నాడులే. నాకు నిజంగా నవ్వొచ్చా, అసలు ఎంతసేపు చేసాం రీలు చూడండి, మీరే అర్థమవుతుందా? సో చూసారు కదా, బోట్ చూడండి ఎంత పెద్దదో కదా, చాలా పెద్దది. సేమ్ మన ఇక్కడ మన ఏరియాలో ఇప్పుడు ఏందో ఎక్కడ చూసినా పోర్ట్ అయిపోతుంది, పోర్ట్ ఏరియా. సో అక్కడ కూడా పోర్ట్ ఏరియా అయిపోయింది. చూసారు కదా సముద్రం. మా పాప చెప్పులు కూడా బాగొట్టేస్తుంది, ఇసుకలో దిగి ఇసుకలో కూరుకోపోయింది మొత్తం.
సో చూసారు కదా, నిజంగా చాలా బాగుంది ప్లేస్. అక్కడి నుంచి పక్కనే, పెద్ద దూరం ఏం లేదు. సో మేము అక్కడ తాటి ముంజలు అయితే తిన్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ దగ్గరే. సో ఈ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది కదా. సో ఈ విధంగా అయితే వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎలాంటి బోరింగ్ లేకుండా మా తమ్ముడు వాళ్ళు చాలా ఎంటర్టైన్ చేశారు. అలాగే మహేష్, సాయి, శివాని, అఖిల అందరూ నాతో పాటు చాలా బాగా కలిసిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. నా కొడుకు ఒక స్టెప్ కూడా వేస్తున్నాడు చూడండి, సముద్రంలో ఎంత కిందకి దిగాడు ఇసుకలోనే. సో ఒకప్పుడు పోర్ట్ అంటేనే వైజాగ్ అంటేనే పోర్టు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పోర్టు అని కట్టేస్తున్నారు ఎక్కడ చూసినా. సో ఇంకా టైం అయితే అయిపోయింది, ఆకలి వేస్తుంది కదా. సో ఇంటికి వెళ్ళంగానే అఖిల వాళ్ళ మమ్మీ నాటుకోడి అలాగే పలావ్ చేసింది, చాలా బాగుంది టేస్టీగా. సో అక్కడ ఆ ఏరియా పద్ధతి ప్రకారమే చేసింది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు వంటలు నిజంగానే. సో అఖిల చూడండి మా కోసం వడ్డించేస్తుంది, చూస్తున్నారు కదా. సో ఎలా అనిపించింది ఈ వీడియో? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ విధంగానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ.